సరే ఇక మరి 13 నెంబర్ చూసుకుంటే ఎట్లా ఉంటుంది? ఇది నెగెటివ్ నెంబరా? లేతే పాజిటివ్ నెంబరా? రెమెడీస్ ఏ విధంగా ఉంటాయి సార్? 13 అంటేనే ప్రజలందరికీ తెలుసు. ఇట్ హ్మ్. ఈజ్ ఇనాస్పిషియస్ నంబర్. అదొక ఇబ్బందికరమైన నంబర్. 13. అసలు ఈ న్యూమరాలజీ ఇవన్నీ రాకముందే ముస్లిమ్స్ చెప్పేవాళ్ళు తీన్ తేరా ఆట అఠారా అని, అరే 13, 18 జోలికి వెళ్ళొద్దురా అని చెప్పేవాళ్ళు. ఓకే. హ్మ్. ఆ 13 అంటే ఈ రోజున ఆ ఫారిన్ కంట్రీస్లో అయితే ఇళ్ల నంబర్లు 1, 2, 3, 12, 12A 14 ఉంటుంది. ఇళ్ల నంబర్లు కూడా 13 వాడరు. ప్రస్తుతం హైటెక్ సిటీలో కూడా 13వ నెంబర్ వాడటం లేదు. ఎక్కడా కూడా 13వ నెంబరు ఆల్మోస్ట్ ఇప్పుడంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కాబట్టి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ తెలుసు ఈ 13 అనేటువంటిది ఒక నెగిటివ్ నెంబరు. దీన్ని ఎవరు వాడరు. ఫారిన్ కంట్రీస్ అస్సలు వాడరు. ఇంగ్లీష్ పీపుల్ వాడరు. ఎవ్వరు వాడరు. అది ఎంత ఇబ్బందికరమైన నెంబర్ అంటే అంత ఇబ్బందికరమైన నెంబర్. ఎగ్జామ్ రాశానండి, హాఫ్ మార్కులో మిస్ అయిపోయింది 13వ నెంబర్. అంటే అన్ని నోటు దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి నెంబర్. ఈ 13వ నెంబర్ గురించి కూడా నేనేం చెప్తానంటే ఒక అవగాహన కల్పిస్తున్నానమ్మా. ఫస్ట్ ఈ 13వ నెంబర్లో మనం తీసుకోవాల్సిన ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే, డాక్టర్లు సిజరేన్ చేయాలి, డెలివరీ 13వ తారీఖు చేస్తామంటే దానిలోనే ఫస్ట్ మొదల్లోనే దాని జోలికి వెళ్ళకుండా ఉండాలి. వద్దండి 14 చేయండి అని చెప్పి అడగాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 13వ నెంబర్ మంచిది కాదు అన్న విషయం మీకు కూడా తెలుసు. కానీ అక్కడ డెలివరీలో డాక్టర్ చెప్పగానే 13వ నెంబర్ చేస్తామంటే సరేనండి 13వ నెంబర్ చేస్తామంటే 13వ తారీఖు అంటే మనం మేము 13కి ప్రిపేర్ అవుతాం అనుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఆలోచించలేరు. ఆలోచించే శక్తి ఉండదు అప్పుడు ఎవరికి కూడా. ఓహో ఫలానా అప్పుడు డెలివరీ అన్నారు కానీ డాక్టర్ గారు చెప్పినట్టు వినాలని. అందుకని దీనికి నేనేమంటా అంటే, డెలివరీ చేసేటప్పుడు సార్ డాక్టర్ గారు ఫలానా డేట్ ఇచ్చారండి ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఫోన్ ద్వారా ఎవరో ఒక న్యూమరాలజిస్ట్ని, మీకు నమ్మకం ఉన్న ఇంకొక వ్యక్తి, ఆడది కాదు కదా డెలివరీ, ఇప్పుడు నాకు ఫోన్ చేస్తే నాది కాదు కాబట్టి నాకు ఆ యాంగ్జైటీ ఉండదు. అప్పుడు నేను క్యాలెండర్ చూసుకొని లేదా నంబర్ చూసుకొని ఈ నంబర్ ఈ డేట్ బాగుందయ్యా, ఈ డేట్ బాగాలేదు, ఫలానా డేట్ మార్చు అని చెప్పి చెప్పడానికి నాకు వెసులుబాటు ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఏంది, అక్కడ వాళ్ళకి ఆ టెన్షన్ ఉంటుంది. అందువల్ల ఏదో ఒక డేట్లే డాక్టర్ గారు చెప్పారు కదా అనుకుంటారు. అంటే ఇలా ఫస్ట్ అసలు పిల్లవాడు పుట్టేటప్పుడే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టేటప్పుడే ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాలి. 13వ తారీఖు రాకుండా చూడాలి. అలా చేయగలిగితే దేశానికి చాలా మంచి పిల్లల్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా ఆ 13వ తారీఖు పుట్టిన వాళ్ళు పెద్ద పెద్దగా అరవటం, బోల్డ్గా డెసిషన్స్ తీసుకోవటం, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటాం, నా మాటే చల్లాలంటాం, అలా అన్నా కానీ ఆటోమేటిక్గా దాని యొక్క ఎఫెక్ట్ ఆటోమేటిక్గా ఫ్యామిలీ మీద పడుతుంది. ఫ్యామిలీ డిస్టర్బ్ అవటం, ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి అలా అలా ఆ కుటుంబం ఒక్క ఇంట్లో అమ్మ ఒక్కళ్ళ డిస్టర్బ్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. తెలియకుండా మనం ఏమనుకుంటామంటే నేను భర్తను వదిలేసి వచ్చేసాను, మా నాన్నకి మా అమ్మకి ఏమైందిలే అనుకుంటాం. కాదమ్మా, అది ఆ కుటుంబం మొత్తం మీద, వాళ్ళ తర్వాత పిల్లల మీద, వాళ్ళ పైన ఉన్న పిల్లల మీద, అందరి మీద, ఆ కుటుంబం మీద ఒక మచ్చ పడిపోయినట్టు అవుతుంది. అది తెలుసుకోలేక వెళ్ళేలా. అందుకని నేను భర్తలోనే ఫస్ట్ జాగ్రత్తలు తీసుకుంటే 13కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకటి, సపోజ్ 13 చేయటంలా వేరే 14వ తారీఖు చేస్తున్నారు, అప్పుడు డేటు మంత్ ఇయర్ మొత్తం యాడ్ చేస్తే 13వ నెంబర్ ఏమైనా వచ్చిందేమో చెక్ చేసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లస్ పేరు పెట్టేటప్పుడు ఏ పేరు అయితే పెడుతున్నావు ఆ పేరుని ఏమైతే పిలుస్తున్నావు ఆ పేరులో 13వ నెంబర్ రాకుండా చూసుకోవాలి. పిలిచే పేరులో వాళ్ళు పెట్టే సంతకంలో 13వ నెంబర్ రాకుండా చూసుకోవాలి. వాళ్ళ పిలిచే పేరులో 13 అక్షరాలు రాకుండా చూసుకోవాలి. పెట్టే సంతకంలో 13 అక్షరాలు రాకుండా చూసుకోవాలి. ఇలా ప్రతి విషయంలో మనం ఉన్న ఇంటి నంబర్లో 13వ నెంబర్ రాకుండా చూసుకోవాలి. మన ఫోన్ నెంబర్ 10 నంబర్లు యాడ్ చేస్తే 13వ నెంబర్ రాకుండా చూసుకోవాలి. ఫోనే కదండి అంటే అవును ఫోనే, ఫోన్లోనే వేరే వాళ్ళతో మాట్లాడితే 13వ నెంబర్తో మాట్లాడితే, ఎదురు వాళ్ళతో మాట్లాడితే ఎదురు వాళ్ళకి ఊరినే కాలుతూ ఉండిద్ది 13వ నెంబర్తో మాట్లాడితే. ఎందుకంటే నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్తాయి కాబట్టి. దీన్నే టెలిపతి అని కూడా అంటారు. ఇక్కడ నుండి మనం మాట్లాడుతుంటే అలా జరుగుతూ ఉంటుంది. అదే బండి తీసుకునేటప్పుడు ఆ 13 0013 రాకుండా చూడాలి. కారు తీసుకునేటప్పుడు 0013 రాకుండా చూసుకోవాలి. ఇలా ప్రతి విషయంలో 13 అనేది ఒక ఇనాస్పిషియస్ నెంబర్, ఒక ఇబ్బందికరమైన నెంబర్ కాబట్టి దాని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒకవేళ ఆల్రెడీ 13వ తారీఖు పుట్టిన వాళ్ళు, ఆల్రెడీ పేరులో 13 ఉండి ఆల్రెడీ 13 అనే నంబర్ ఉన్న వాళ్ళు కూడా ముందు ఎవరో ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి ఓకే. మరి నాకు ఆల్రెడీ 13వ నెంబర్ ఉందని మరి ఏం చేయమంటారు అని దానికి రెమెడీ చేయించుకోవాలి. ఇప్పుడు ఏముంది, 13వ తారీఖు పుట్టిన వాళ్ళకి చక్కగా పేరు పెట్టేటప్పుడు 22వ నంబర్లో పేరు కవర్ చేస్తాం. అది 4 ఇది 4. లేదా 13వ తారీఖు వాళ్ళకి 5వ నెంబర్లో పేరు పెట్టుకున్నా కానీ చాలా చక్కగా బాగా కలిసి వస్తుంది. అలా పేరులో మార్పు చేస్తాం. ఆ అక్షరాలు ఏమన్నా 13 ఉంటే లేకుండా చేస్తాం. అలా ఒకవేళ హౌస్ నెంబర్కి 13 ఉన్నా ఇలాంటి ఏదైనా నంబర్లు, ఫోన్ నెంబర్లు ఇలా ఉంటే ఇవన్నీ మార్చి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా వేరే నంబర్లో పేరు తెచ్చుకుంటాం. అప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ తగ్గిపోతుంది. తగ్గిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి, వీళ్ళ లైఫ్ అంతా కూడా బాగా గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజలు ఫస్ట్ వాళ్ళ మైండ్లో ఈ 13 అనే నంబరు ఇన్ఆస్పిషియస్ నెంబర్, అది మంచి నెంబర్ కాదు అని ఫస్ట్ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని ఏదైనా పెళ్లి సంబంధానికి వెళ్ళేటప్పుడు కూడా 13వ తారీఖు వెళ్ళకూడదు. పెళ్లి డేట్ 13 పెట్టారనుకో, అది 100 ఏళ్ళకి వచ్చే ఒకే ఒక ముహూర్తం, 100 ఏళ్ళకి ఒకసారి వచ్చే ముహూర్తం, దేవతల ముహూర్తం అయినా చేసుకోకూడదు. అది ఎంత మంచి ముహూర్తం అయినా అలా చేసుకోకూడదు. ఇంకా చాలా మనుషులు కదా, మనం మనుషుల ముహూర్తాల్లో చేసుకుంటే సరిపోయా అని అలా ఇలా జాగ్రత్తలు ఎప్పుడైతే తీసుకుంటామో ఈ 13వ నంబర్ మీద, తప్పనిసరిగా మన సొసైటీలో మార్పులు వస్తాయి. కాస్త మంచి పిల్లలు పుడతారు, మంచి బిహేవియర్ ఉంటుంది. ఆ మ్యారేజ్ డేట్లు అవి కూడా అలా తప్పిస్తాం కాబట్టి అలా అన్నీ కూడా జరిగి సొసైటీకి చాలా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ ఫస్ట్ వాళ్ళకి ఏ ప్లేస్లో అయినా 13వ నెంబర్ ఉన్నదా లేదా అని ఆలోచించి ఆ 13వ నెంబర్ లేకుండా తీసేసుకోగలిగితే వాళ్ళ లైఫ్ అంతా కూడా, వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది, బాగా పైకి వస్తుంది. నమస్కారం.